ఇవాళ మధ్యాహ్నం 1 గంట ప్రాంతం నుంచి మార్కెట్లో ఈ విగరస్ ఫాల్ ఎందుకు వచ్చింది? నిన్న వీడియోలో డీల్ కాదు అంతా డొల్లా అంటూ మార్కెట్లో పరిస్థితిని కాస్త ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేశామండి. ఈ వీడియో మీరు చూసారా? ఎస్పెషల్లీ అమెరికాకి ఇరాన్ కి మధ్యలో ఏం జరుగుతుందో, పరిస్థితులు ఎలాగ దారి తీస్తున్నాయో ముందుగానే మనం మాట్లాడుకున్నాం. స్ట్రైట్ ఆఫ్ హోర్ముజ్ కంప్లీట్ గా స్టాండ్ స్టిల్ గా ఉంది. ఒపెక్ దేశాలేమో క్రూడ్ ఆయిల్ ప్రొడక్షన్ తగ్గిస్తున్నాయి అనుకుంటున్నారు. ఓ పక్క అమెరికా బ్లాకేడ్ పెడుతుంటే ఇరాన్ కూడా ఫర్దర్ గా స్ట్రైట్ ఆఫ్ హోర్ముజ్ ను కంట్రోల్ చేస్తామని చూస్తోంది. మరి ప్రపంచమంతా ఇలా ఉంటే క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ ఎందుకు పెరగట్లేదు స్పీడ్ గా? ఇది చాలా చాలా ఇంపార్టెంట్ విషయం అండి. చాలా మందికి దీని గురించి అర్థం కావట్లేదు. నెక్స్ట్ మన మార్కెట్ ని బాగా హిట్ చేసినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఇక నెక్స్ట్ ప్రపంచ మార్కెట్లని డిసైడ్ చేసే ఒక సిటీ అయితే ఉందండి. మనందరం కూడా ఇంతవరకు స్ట్రైట్ ఆఫ్ హోర్ముజ్ గానీ, లేదు అంటే ఇరాన్ అమెరికా యుద్ధం గానీ, లేదు అంటే ఇజ్రాయెల్ గానీ ఇలాగా ఏదో ఒకటి చేస్తారనుకున్నాం. కానీ ఇప్పుడు ప్రపంచమంతా మరొక సిటీ పక్క చూస్తోంది. ఏంటా సిటీ? ఒకవేళ ఈ సిటీ దగ్గర నుంచి వచ్చే రెస్పాన్స్ కనుక కరెక్ట్ గా లేకపోతే మార్కెట్లు మళ్ళీ పతనం అవుతాయండి. దీనికి గల కారణాలు ఏంటి? ఇక ఇరాన్ తో డీల్ 2 రోజుల్లో అయిపోతుంది, 3 రోజుల్లో అయిపోతుంది అంటూ ట్రంప్ గారు చెప్పారు కదా. మరి సడన్ గా ఒక్కసారిగా అటాక్స్ ఎందుకు స్టార్ట్ అయ్యాయి? ఈ అటాక్స్ ఫర్దర్ గా మళ్ళీ పెద్ద యుద్ధానికి దారి తీయబోతుందా? ఈ విషయాలతో పాటు మార్కెట్ లో కొన్ని స్టాక్స్ ఎస్పెషల్లీ సిఎంఆర్ గ్రీన్ ఇవాళ ఐపీఓ రిలీజ్ అయిందండి. 40% రిటర్న్స్ తో అయిన తర్వాత లోవర్ సర్క్యూట్ లో అయితే కూర్చుంది. దీని గురించి స్పెసిఫిక్ గా ఒకసారి మనం మాట్లాడుకోవాలి. ఒక కంపెనీ డీమర్జ్ అయితే అవ్వబోతోంది. ఆ డిమర్జ్ అవుతున్న కంపెనీ ఏ సెగ్మెంట్ లో ఉందో తెలిస్తే ఇప్పుడు ఆ సెగ్మెంట్ స్టాక్స్ అన్ని కూడా ఎంత స్పీడ్ గా పెరుగుతున్నాయో చూస్తే నెక్స్ట్ ఈ కంపెనీ కూడా అలాగే పెరుగుతుందా, అసలు ఏం జరుగుతుంది అనేది చాలా చాలా మంచి హోప్స్ అయితే క్రియేట్ చేస్తుందండి. ఇలాగా చాలా విషయాలు డిస్కస్ చేద్దామండి. ఇవాల్టి వీడియో పూర్తిగా చూసిన తర్వాత నేను చెప్పిన విషయాలు మీకు కరెక్ట్ అనిపించినా లేదు మీకు నచ్చినా తప్పకుండా మన వీడియోకి లైక్ చేయండి, మన ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి. ఒకవేళ ఈ వీడియోని మీరు మొబైల్లో చూస్తూ ఉంటే కామెంట్ సెక్షన్ స్వైప్ చేస్తే మీకు హైప్ ఆప్షన్ వస్తుందండి. మీరు ఆ హైప్ ని క్లిక్ చేస్తే మన ఛానల్ కి చాలా చాలా హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. ఈ హెల్ప్ చేస్తారని ఆశిస్తూ లెట్స్ కంటిన్యూ ద వీడియో. అయితే ఇవాళ ఫస్ట్ మనం చెప్పుకునేది ఏంటి అంటే మంచి స్టాక్ చెప్పమని చాలా మంది అడుగుతున్నారండి. దీని గురించి ఒక చిన్న వీడియో పోస్ట్ చేసి చెప్తా అన్నాను. కానీ సడన్ గా మా మామయ్య గారు ఒంట్లో బాగోలేకపోవడంతో అపోలో హాస్పిటల్ కి అయితే వెళ్ళామండి. డోనర్స్ ఎవరైనా ఉంటే ఒకసారి మెసేజ్ చేయమని నాకు పెట్టాను కదా. మెసేజ్ చేసిన వాళ్ళందరికి ఆల్మోస్ట్ రిప్లై ఇచ్చానండి. చాలా చాలా థ్యాంక్స్. సో ఇలా హాస్పిటల్కి వెళ్ళడం ఏంటంటే ఇవాళ వీడియో లేట్ అయింది, అలాగే వీడియో కూడా చేయలేకపోయానండి చిన్న వీడియో. బట్ రేపు మీకు ఖచ్చితంగా వస్తుందండి. మార్నింగ్ మార్కెట్ ఓపెన్ అవ్వక ముందే మీకు ఆ వీడియో పోస్ట్ చేస్తాను. ఇక చాలా పెద్ద ఇంపార్టెంట్ విషయం ఏంటి అంటే మన టెలిగ్రామ్ గ్రూప్ ని చాలా మంది జాయిన్ అవ్వడానికి టెలిగ్రామ్ లో సెర్చ్ చేస్తున్నారండి. మన గ్రూప్ తో పాటు చాలా చాలా ఫేక్ గ్రూప్స్ వస్తున్నాయి. ఆ గ్రూప్స్ లో జాయిన్ అవ్వద్దు. ఇక్కడ కనిపిస్తున్న ఈ వాట్సాప్ నంబర్ కి మీరు హాయ్ అని మెసేజ్ పెడితే మీకు రిప్లై లో ఒక లింక్ వస్తుందండి. ఆ లింక్ ద్వారా మాత్రమే మన గ్రూప్ లో జాయిన్ అవ్వండి. ఆ టెలిగ్రామ్ ఫేక్ గ్రూప్స్ లో అకౌంట్ హ్యాండిల్ చేస్తామంటూ, బైసెల్ రికమెండేషన్స్ ఇస్తామంటూ, ఆప్షన్స్ ట్రేడింగ్ అంటూ చాలా విధాలుగా స్కామ్స్ అయితే జరుగుతున్నాయండి. అనవసరంగా అలాంటి ఫేక్ గ్రూప్స్ లో జాయిన్ అవ్వద్దు, తస్మాత్ జాగ్రత్త. సో ఇవాళ నిఫ్టీ 27 పాయింట్ల డౌన్ అయి 23,214 దగ్గర క్లోజ్ అయిందండి. కేవలం 800 స్టాక్స్ మాత్రమే పాజిటివ్ గా ఉంటే 2,190 స్టాక్స్ నెగటివ్ గా ఉన్నాయి. ఇవాళ నా పోర్ట్ఫోలియో 2% నెగటివ్ గా ఉందండి. మరి మీ పోర్ట్ఫోలియో ఎలా ఉంది? మీ పోర్ట్ఫోలియోలో ఇవాళ బాగా ఇబ్బంది పెట్టిన స్టాక్ ఏది ఒకసారి కామెంట్ సెక్షన్ లో చెప్పండి. మరి ఇవాళ మార్కెట్ లో ఇంత నెగటివిటీ రావడానికి గల కారణం ఏంటి? ఇండెక్స్ లెవెల్స్ లో మనకి పెద్దగా పడలేదే అనిపిస్తుంది, కానీ పోర్ట్ఫోలియో లెవెల్స్ లో చాలా దారుణంగా నెగటివిటీ ఉందండి. మార్కెట్ ఉదయం ఓపెన్ అయిన తర్వాత పెరిగి ఈ పడిపోవడం గల కారణాలు 1 by 1 చెప్తానండి. ఒక్కసారి వినండి. ఏదో ఒక పెద్ద న్యూస్ ఉంది, దాని వల్లే నెగటివ్ గా ఉంది మార్కెట్ అనుకుంటే తప్పు. చిన్న చిన్న విషయాలు నెమ్మదిగా మార్కెట్ లో భయాలను అయితే పెంచుతున్నాయండి. ఫస్ట్ లెబనాన్ అనే ఒక సిటీ గురించి మనం మాట్లాడుకోవాలి. ఇరాన్ ఇజ్రాయెల్ వార్ మనకు మళ్ళీ మొదలవుతోందా లేదు ఆగుతుందా అనేలాగా ఉన్నాయండి పరిస్థితులు. ఎందుకంటే అందరూ కూడా ఇరాన్ కి సంబంధించి న్యూక్లియర్ వెపన్స్ గురించో లేదు అంటే వాళ్ళ తలక ప్రాసెస్డ్ యురేనియం నిల్వల గురించో మాట్లాడుకుంటున్నారు. కానీ నెక్స్ట్ ఈ వార్ ని కంటిన్యూ చేసేది లేదు అంటే ఆపేది లెబనాన్, సౌత్ లెబనాన్ అండి. ఎందుకంటే ఇజ్రాయెల్ ఏం చెప్తోంది? లెబనాన్ వేరు ఇరాన్ వేరు, ఆ రెండింటిని కలపొద్దు డీల్ లో అని చెప్తోంది. కానీ ఇరాన్ మాత్రం లెబనాన్ లేకుండా అసలు ఒప్పందమే లేదంటోంది. సో వీళ్ళిద్దరి మధ్యలో ఇప్పుడు విభేదమే ఎక్కువ అవుతుందండి. అండ్ దాడులు కూడా పరస్పరం మొదలు పెట్టేశారు. అండ్ ఇక్కడ ట్రంప్ కూడా ఇన్వాల్వ్ అయ్యాడు డైరెక్ట్ గా. అందుకే ఇప్పుడు కంప్లీట్ గా సౌత్ లెబనాన్ పరిస్థితి ఏంటనే తెలిస్తే గానీ మార్కెట్లు పాజిటివిటీకి రాలేవండి. ఇది ఒకటే కారణం కాదు. స్ట్రైట్ ఆఫ్ హోర్ముజ్ అసలు పని చేయట్లేదు, ఆయిల్ ప్రైసెస్ పెరిగిపోతాయని భయాలు మార్కెట్ లో ఉన్నాయి. కానీ ఆయిల్ ప్రైసెస్ పెద్దగా పెరగట్లేదు. స్ట్రైట్ ఆఫ్ హోర్ముజ్ లో నౌకలు ఆగిపోయాయని, అక్కడున్న షిప్పులను బయటకు తేవాలని అమెరికా ప్రయత్నాలు చేస్తోందని, బ్లాకేడ్లు పెడుతోందని చాలా చాలా న్యూస్లు అయితే మనం ఎంతవరకు చదివామండి. కానీ అసలు స్ట్రైట్ ఆఫ్ హోర్ముజ్ లో జరుగుతున్నది ఏంటి? ట్రాకింగ్ సిస్టమ్ ని ఆఫ్ చేసి సైలెంట్ గా వీళ్ళు ట్రావెల్ చేస్తున్నారట. సౌదీ ఆల్టర్నేటివ్ పైప్ లైన్స్ ను ఉపయోగిస్తుందట. చైనా వాళ్ళు వాళ్ళ తలక ఎగ్జిస్టింగ్ రిజర్వ్స్ ను వాడుతున్నారు.
చెప్తున్నారు. కొత్తగా ఆయిల్ ను కొనడం తగ్గించారట. సో బయటికి అంత ప్రశాంతంగా కనిపిస్తుందండి. ఇవన్నీ ఎన్ని రోజులు నడుస్తాయి? ఎందుకంటే ఇప్పుడు ఎగ్జాక్ట్లీ ఆ స్ట్రైట్ ఆఫ్ హార్మజ్ దగ్గరలోనే యుఎస్ తలక అపాచీ హెలికాప్టర్ అయితే పేలిందండి. ట్రంప్ ఏమో ఇరాన్ కూలగొట్టిందంటున్నారు, కానీ ఇరాన్ మేం చేయలేదంటున్నారు. అండ్ ఈ టైంలో ట్రంప్ ఒక్కసారిగా చాలా పెద్ద ప్రకటన చేశాడండి. స్ట్రైట్ ఆఫ్ హార్మజ్ దగ్గర మా హెలికాప్టర్ ని ఇరానే పేల్చింది అని చెప్పారు. ఇద్దరు పైలట్లు ప్రాణాలతో బయటపడ్డారని, పెద్దగా ప్రమాదం ఏమీ లేదని చెప్తున్నా మరి ఇప్పుడు ఇరాన్ మీద దాడి ఎందుకు స్టార్ట్ చేసినట్టు? అండ్ ఇంకొకటి, దీనికి సమాధానం తప్పనిసరిగా ఉంటుంది అంటూ ట్రంప్ ఒక వార్నింగ్ కూడా ఇచ్చారు. ఎగ్జాక్ట్లీ ఇక్కడే మనకి టర్నింగ్ పాయింట్ అయితే కనిపిస్తుందండి. ఎందుకంటే ఇజ్రాయెల్ అప్పుడే ఇరాన్ మీద స్ట్రైక్ రెడీ అయిపోతుంది. నెక్స్ట్ మేము చేసే దాడి చాలా చాలా పెద్దదిగా ఉంటుంది, భారీ ఇబ్బంది అయితే వస్తుందని చెప్పి కంప్లీట్ గా రీజనల్ గా యుద్ధాన్ని తెచ్చేలాగా సంకేతాలు అయితే వస్తున్నాయి. దీన్ని ట్రంప్ కూడా వెనకేసుకుని వస్తున్నారండి. వెరీ పవర్ఫుల్ రెస్పాన్స్ అనేది యుఎస్ దగ్గర నుంచి వస్తుందని ఇరాన్ మీద అప్పుడే స్ట్రైక్స్ కూడా లాంచ్ చేసేశారు. సెల్ఫ్ డిఫెన్స్ స్ట్రైక్ ప్రారంభించిందని మనకి న్యూస్ వస్తున్నా ట్రంప్ మాత్రం చాలా చాలా పవర్ఫుల్ సమాధానం అయితే ఇస్తున్నాము అని చెప్పి మాట్లాడుతున్నారు. మరి స్ట్రైట్ ఆఫ్ హార్మజ్ లో జరుగుతున్న ఈ తతంగాల వల్ల ఆయిల్ ప్రైసెస్ కామ్ గా ఉంటాయండి? ఇరాన్ కామ్ గా ఉంటుందా? ఇరాన్ ఎటువంటి స్టేట్మెంట్స్ ఇస్తుందో చూడండి. మీరు చేసే అటాక్స్ కి ఆన్సర్ రాకుండా అయితే ఉండదు అని చెప్తున్నారు. చాలా క్లియర్ గా ఏ దాడి కూడా సమాధానం లేకుండా ఉండదు అంటూ ఇరాన్ కూడా గల్ఫ్ దేశాల్లో ఉన్న ఫారిన్ ట్రూప్స్ కి అయితే వార్నింగ్ ఇస్తుందండి. ఇప్పుడు అంటే ఇజ్రాయెల్ కి ఇరాన్ కి మధ్యలో లేదండి. అమెరికా కూడా ఇప్పుడు డైరెక్ట్ గా మళ్ళీ వార్లోకి వచ్చింది. నిన్న మొన్నటి వరకు ఇగో 2 రోజుల్లో వస్తుంది, రేపు సాయంత్రంకి వస్తుందని ట్రంప్ గారు చెప్పిన మాటలన్నీ కూడా డొల్లా అని ఇప్పుడు మనకు అర్థమైందండి. ఈ మాట నిన్న సాయంత్రం మనం చెప్పుకున్నామా లేదా? ఎగ్జాక్ట్లీ ఇప్పుడు ఇరాన్ అదే చేస్తుందండి. యుఎస్ తాలూకా బేసెస్ ని బహ్రెయిన్ లోని ఎంటైర్ గల్ఫ్ దేశాల్లో ఇప్పుడు మళ్ళీ అటాక్ చేస్తుంది. ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా మళ్ళీ టెన్షన్లు పెరగడానికి రెడీ అవుతున్నాయి. అండ్ ఇక్కడతో ఇది ఆగుతుందా అంటే దానికి సమాధానం దొరకట్లేదు. అండ్ ఈ టైంలో ఇరాన్ మళ్ళీ ఇంకొక షరత్ అయితే బయటకు తీసుకొచ్చిందండి. మీరు ఇలా బాంబులు వేస్తుంటే చర్చలు జరిగే తావే లేదు అని. సో ఇప్పుడు అమెరికా చేస్తున్న అటాక్స్ వల్ల ఖచ్చితంగా ఫ్యూచర్ లో ఈ చర్చలు జరుగుతాయా అంటే డౌట్ గానే ఉందని. 2 రోజుల్లో ఉంది అన్న ఈ డీల్ ఇప్పుడు కంప్లీట్ గా ఆగిపోతుందా? అసలు ఏమవుతుంది? డిప్లొమసీ అంటూ ఈ మిలిటరీ వార్తలు ఎందుకు వస్తున్నాయి? ఇవన్నీ కూడా మార్కెట్లను కలవరబెట్టేవే. అండ్ ఇప్పుడు మీరు గమనిస్తే ఇవన్నీ కూడా ప్రస్తుతం నడుస్తున్నవండి. వీటి కిందన మరొక లేయర్ అయితే ఫామ్ అవుతుంది. అదే చైనాకి తైవాన్ కి మధ్యలో రైవలరీ. చైనా ఓసారి అమెరికాని, ఓసారి జపాన్ ని ఇద్దరిని కలిపి వార్నింగ్ ఇస్తుందండి. ఎందుకంటే తైవాన్ సెమీ కండక్టర్ చిప్స్ తయారు చేయడంలో నెంబర్ 1 దేశంగా ఉంది. ఇప్పుడు వాటిని ఎక్స్పోర్ట్ చేయడంలో వీళ్ళు కూడా కాస్త కర్బ్స్ అయితే విధిస్తున్నారు, ఎస్పెషల్లీ చైనా మీద. సో ఫర్దర్ గా ఇప్పటికే చైనాకి అమెరికాకి నెక్స్ట్ 5 ఏళ్లలో యుద్ధం వస్తుంది అంటూ వార్తలు చాలా చాలా వింటున్నామండి. దానికి ఇది ఆద్యం పోస్తుంది మళ్ళీ. సో ఇన్ని కారణాలు ఉన్నాయి మార్కెట్ లో భయాలు పెరగడానికి. అండ్ ఇది ఒకటే కాదండి, ఏఐకి సంబంధించి క్లాడ్ వాళ్ళు ఫ్యాబుల్ 5 అని ఆంథ్రోపిక్ గా మోస్ట్ పవర్ఫుల్ ఏ రిలీజ్ చేశారు. ఇలాంటివి రిలీజ్ అయినప్పుడల్లా మార్కెట్ లో కొంత అనిశ్చితి వస్తూనే ఉంటుంది. సో మొత్తానికి ఏంటంటే వీటన్నిటి ప్రభావం ఇవాళ మార్కెట్ లో కనిపించిందండి. ఉదయాన్న కాస్త పర్వాలేదులే, లాభాల్లో ఉన్నాయిలే అనుకున్న వల్ల సాయంత్రం కల్లా బాగా వీక్ అయిపోయండి. ఎఫ్ఓఎస్ కంటిన్యూస్ గా సెల్ చేస్తున్నారు. ఎస్పెషల్లీ క్రూడ్ మళ్ళీ కాస్త ప్రెషర్ కి గురవుతుందండి. జియో పొలిటికల్ టెన్షన్స్ పెరిగిపోతున్నాయి. సో మార్కెట్లు పడిపోవడానికి కారణం 1-2 కాదండి, ఇన్ని కారణాలు ఉన్నాయి. సో ఇంతవరకు నేను చెప్పిన ఈ కారణాలు మీకు కరెక్ట్ అనిపిస్తున్నాయండి? అలా అయితే మన వీడియోకి తప్పకుండా ఒక లైక్ చేయండి. నెక్స్ట్ నేను చెప్పే స్టాక్ అప్డేట్స్ మిస్ అవ్వకుండా చూడండి. నేను ఇవాళ చెప్తున్న ప్రతి స్టాక్ అప్డేట్ యాక్షనబుల్ ఇన్సైట్స్ అండి. అంటే ఖచ్చితంగా వీటి ఇంపాక్ట్ మీరు ఫ్యూచర్ లో చూడబోతున్నారు. సో ఇవాళ ఫస్ట్ మనం మాట్లాడుకుంటున్న స్టాక్ సిఎంఆర్ గ్రీన్ టెక్ అండి. ఈ ఐపీఓ 127 రెట్లు అయితే మనకి సబ్స్క్రైబ్ అయింది. లిస్టింగ్ రోజు కూడా 40% ప్రీమియం తో ఇవాళ లిస్ట్ అయిందండి. అండ్ క్లోజ్ అవడం లోవర్ సర్క్యూట్ లో క్లోజ్ అయింది. ఎస్పెషల్లీ ఈ కంపెనీ గురించి, ఈ ఐపీఓ గురించి చాలా మంది అడగడం జరిగిందండి. ఐపీఓ అయితే హిట్ అయిందండి, కానీ కంపెనీకి సంబంధించి వాల్యుయేషన్స్ పరంగా లేదు కంపెనీ ఫ్యూచర్ పరంగా అంతా బాగానే కనిపిస్తున్నా మనకి తెలియాల్సిన కొన్ని విషయాలు ఉన్నాయండి. ఈ కంపెనీ బాగులేదు అని చెప్పడానికి ఎటువంటి ఆస్కారం లేదు. అట్ ద సేమ్ టైం ఖచ్చితంగా అప్లై చేయాలి, ఇది మల్టీ బ్యాగర్ అయిపోతుంది అనడానికి నాకైతే కొన్ని కారణాలు కనిపించట్లేదు కూడా. స్టోరీ అయితే బ్రహ్మాండంగా ఉందండి. మార్కెట్ లో హైప్ కూడా బ్రహ్మాండంగా ఉంది. ఇలాగా హైప్ తో వచ్చిన స్టాక్స్ అన్ని తర్వాత ఏమవుతున్నాయో మనం చూస్తున్నాం. దీన్ని అవాయిడ్ చేయండి నేను చెప్పట్లేదు, బట్ దీని గురించి మనం డెడికేటెడ్ గా మాట్లాడుకునేంత చాలా చాలా ఇంపార్టెంట్ విషయాలు ఉన్నాయి. దీని గురించి మనం తప్పకుండా మాట్లాడతాం. ప్రస్తుతానికైతే కొత్తగా కొందాం అనుకునే వాళ్ళు కాస్త ఆగాలండి. ఎగ్జిస్టింగ్ ఆల్రెడీ హోల్డ్ చేస్తున్న వాళ్ళు, అంటే లిస్ట్ అయిన తర్వాత మీ డిమాట్ అకౌంట్ లో ఉంటే ఖచ్చితంగా స్టాప్ లాస్ అప్డేట్ చేసుకోండి. నెక్స్ట్ మనం క్వాలిటీ
పవర్ గురించి మాట్లాడుకోవాలండి. మార్కెట్ లో దీని మీద ఎంత హైప్ క్రియేట్ అవుతోంది అంటే ఆషామాషిగా లేదండి పరిస్థితి. అండ్ ఇప్పుడు వీళ్ళు 300 కోట్లతో దగ్గరగా విన్ విన్ స్పెషాలిటీ ఇన్సులేటర్స్ అని వైజాగ్ కి సంబంధించిన ఒక కంపెనీని టేక్ ఓవర్ చేస్తున్నారు. సో అంటే ఇప్పుడు వీళ్ళు ఇన్సులేటర్ మ్యానుఫాక్చరింగ్ సెగ్మెంట్ లో కూడా ఎంటర్ అవుతున్నారండి. ఇది కంపెనీకి కాస్త బజ్ అయితే క్రియేట్ చేస్తుంది. తప్పకుండా ఫాలో అప్ చేద్దాం దీన్ని. నెక్స్ట్ మనం ఆఫ్కాన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గురించి మాట్లాడుకోవాలండి. మీరు డైలీ చార్ట్ ఓపెన్ చేసి చూస్తే రీసెంట్ గా లాస్ట్ మంత్ లోనే హైయెస్ట్ ఎవర్ వాల్యూమ్స్ 2 సార్లు నమోదయ్యాయండి. అండ్ ఇవాళ వస్తున్న న్యూస్ వినండి. ఈ కంపెనీ దగ్గర మార్కెట్ క్యాప్ ఎంత అప్రాక్స్ గా 12,000 కోట్లు. వీళ్ళకి 5,300 కోట్ల వర్త్ ఆఫ్ ఆర్డర్లు అయితే వచ్చాయి. వాధ్వాన్ పోర్ట్ ప్రాజెక్ట్ వాళ్ళ దగ్గర నుంచి 10.1 కిలోమీటర్ బ్రేక్ వాటర్ అయితే వీళ్ళు కన్స్ట్రక్ట్ చేయాల్సింది అయితే ఉంటుందండి మహారాష్ట్రలో. బ్రేక్ వాటర్ అంటే ఒక స్ట్రక్చర్ అండి. ఇది ఖచ్చితంగా కాస్త బజ్ అయితే క్రియేట్ చేయొచ్చు. అయితే కంపెనీ తలక ఓవరాల్ ట్రెండ్ కి ఇప్పుడు వస్తున్న న్యూస్ రివర్స్ అవ్వడానికి సపోర్ట్ చేసే ఒక ఇంపార్టెంట్ అంశంగా మనం గమనించాలి తప్పితే ఈ ఒక్క న్యూస్ వల్లే స్టాక్ పెరిగిపోతుంది అని చెప్పడం కరెక్ట్ కాదు. నెక్స్ట్ మనం డిక్సన్ టెక్నాలజీస్ గురించి మాట్లాడుకోవాలండి. సైలెంట్ గా డీల్ మీద డీల్, ఆర్డర్ మీద ఆర్డర్ తెచ్చుకుంటుందండి ఇది. ఇప్పుడు వీళ్ళు 60-40 జాయింట్ వెంచర్ ని జెమ్టెక్ టెక్నాలజీ వాళ్ళతో అయితే చేస్తున్నారండి. దీంట్లో భాగంగా వీళ్ళు ఏంటి అంటే ఆప్టికల్ ట్రాన్స్ రిసీవర్స్ ని అలాగే కొన్ని అదర్ టెలికాం ప్రొడక్ట్స్ ని మ్యానుఫ్యాక్చర్ చేసి సప్లై చేస్తారట. అంటే ఖచ్చితంగా ఫ్యూచర్ లో రెవెన్యూస్ ఇంపాక్ట్ అవుతాయండి పాజిటివ్ గా. సో దీని తాలూకా ప్రభావం స్టాక్ ప్రైస్ మీద మనకి కమింగ్ డేస్ లో తప్పకుండా కనిపిస్తుందండి, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ మనం న్యూజెన్ సాఫ్ట్వేర్ టెక్నాలజీస్ గురించి మాట్లాడుకోవాలండి. మోస్ట్ ఇంపార్టెంట్ అప్డేట్ అండి ఇది. స్టాక్ ప్రైస్ చూడండి ఆకాశంలోంచి పాతాళంలోకి అయితే పడిపోయింది. రీసెంట్ గా బేస్ అయితే ఫామ్ చేస్తోంది టెక్నికల్ గా డైలీ చార్ట్ లో చూస్తే. అండ్ హైయెస్ట్ ఎవర్ వాల్యూమ్స్ కూడా రీసెంట్ టైమ్స్ లో కాస్త నమోదవుతున్నాయి. అండ్ ఇప్పుడు కంపెనీ తలక CEO రిజైన్ చేశారండి. నెక్స్ట్ ఆగస్ట్ 31 నుంచి ఆయన అయితే స్టెప్ డౌన్ అయిపోతున్నారు. సో ఇప్పుడు న్యూజెన్ సాఫ్ట్వేర్ టెక్నాలజీస్ లో బ్రేక్ ఆర్ మేక్ సినారియో మనకి రెడీ అవ్వబోతోంది. ఖచ్చితంగా ఇక్కడ బేస్ బ్రేక్అవుట్ ని అందరం కాన్సన్ట్రేట్ చేయాలి. మిస్ అవ్వకుండా ఫాలో అప్ చేసుకోండి. నేను ఏం చెప్తున్నాను అనేది మీరు డైలీ చార్ట్ ఓపెన్ చేస్తే మీకు అర్థమవుతుందండి. ఒకవేళ మీరు డైలీ చార్ట్ చూస్తే మీరు ఏంటి గమనించారో కామెంట్ సెక్షన్ లో తప్పకుండా చెప్పండి. చూడని వాళ్ళకి మీరు కాస్త హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. నెక్స్ట్ మనం క్లీన్ మ్యాక్స్ ఎన్విరో ఎనర్జీ గురించి మాట్లాడుకోవాలండి. ఇవాళ ఈ స్టాక్ 8% అబోవ్ పెరగడం జరిగింది. కారణం ఏంటి అంటే వీళ్ళు మెటా ప్లాట్ఫామ్స్ తో పార్ట్నర్స్ గా అయితే మారబోతున్నారండి. దీంట్లో భాగంగా 837 మెగావాట్ సోలార్ అలాగే విండ్ ప్రాజెక్ట్స్ ని రాజస్థాన్ లో కర్ణాటకలో వీళ్ళైతే కంప్లీట్ చేయబోతున్నారు. దీనికోసం 100% ఎన్విరాన్మెంటల్ అట్రిబ్యూట్స్ అన్ని కూడా ఈ ప్రాజెక్ట్ కోసం మెటా పర్చేస్ చేయబోతుందండి. ఇది కంపెనీకి సిగ్నేచర్ ప్రాజెక్ట్ అయితే అవ్వబోతుంది. ఖచ్చితంగా దీన్ని ఫాలో అప్ చేయండి. నెక్స్ట్ మనం కొన్ని ఫెర్టిలైజర్ స్టాక్స్ గురించి మాట్లాడుకోవాలండి. చంబల్ ఫెర్టిలైజర్స్ అవ్వచ్చు, ఫ్యాక్ట్ అవ్వచ్చు, ఇవాళ కాస్త పెరుగుతున్నాయి. కారణం ఏంటి అంటే ఫెర్టిలైజర్ మినిస్ట్రీ ఫెర్టిలైజర్ సబ్సిడీని ఆల్మోస్ట్ డబుల్ చేయబోతున్నారండి. కరెంట్ ఫిస్కల్ కోసం అప్రాక్స్ గా 1.7 lakh crore కింద అనౌన్స్మెంట్ చేస్తున్నారు. సో రీసెంట్ గా వెస్ట్ ఏషియా కాన్ఫ్లిక్ట్ జరుగుతుండడం వల్ల ఫెర్టిలైజర్ ప్రైసెస్ చాలా బాగా పెరిగిపోతున్నాయండి. ఈ తరుణంలో ఇలాగ న్యూస్ రావడం ఏంటంటే కొన్ని ఫెర్టిలైజర్ స్టాక్స్ మనకి ఫర్దర్ గా కాస్త బజ్ ని క్రియేట్ చేస్తాయి. ఇక నెక్స్ట్ మనం ఆస్ట్రా మైక్రోవేవ్ గురించి మాట్లాడుకోవాలండి. ఈ కంపెనీ తలక డైరెక్టర్లు డీమర్జ్ కి అయితే అప్రూవల్ ఇచ్చారండి. అయితే ఇక్కడ స్పేస్, మెట్రాలజీ అలాగే హైడ్రాలజీ బిజినెస్ ని ఒక సెపరేట్ ఎంటిటీ కింద మార్చడానికి అయితే చూస్తున్నారు. దీనికి అప్రూవల్ కూడా వచ్చేసింది. సో ఇప్పుడు ఆస్ట్రా మైక్రోవేవ్ ప్రొడక్ట్స్ దగ్గర నుంచి డీమర్జ్ అవుతున్న ఎంటిటీకి చాలా మంచి వాల్యూ అయితే క్రియేట్ అవబోతుందండి. సో దీనివల్ల ఖచ్చితంగా మార్కెట్ లో కొంత ఇంపాక్ట్ అయితే మనం చూస్తాం. మీరు ఈ స్టాక్ తలక డైలీ చార్ట్ ఓపెన్ చేసి చూస్తే రీసెంట్ టైమ్స్ లో ఆల్రెడీ పెరిగిందండి. హైయెస్ట్ ఎవర్ వాల్యూమ్స్ కూడా నమోదైపోయి ఆల్రెడీ. అంటే దీంట్లో ఆల్రెడీ పెద్ద తలకాయలు ఎంటర్ అయిపోయారు కూడా. ఒక్కసారి దీన్ని మనం ట్రాక్ చేద్దాం ఫర్దర్ గా. నెక్స్ట్ మనం ఫిజిక్స్ వాళ్ళ గురించి మాట్లాడుకోవాలండి. రీసెంట్ గా ఈ కంపెనీ దగ్గర నుంచి ఒక పెద్ద అప్డేట్ వచ్చిందండి. స్టాక్ కూడా 10% 20% ఒకే రోజు పెరిగింది. స్టూడెంట్స్ కి వీళ్ళు డైరెక్ట్ గా లోన్స్ ఇవ్వకుండా NBFCs తో పార్ట్నర్షిప్ అవుతాము అని చెప్పారు కదా. దీని వల్ల వీళ్ళ దగ్గర బ్యాలెన్స్ షీట్ కాస్త క్లీన్ గా ఉంటుంది, సింపుల్ గా ఉంటుంది అని చెప్పి. అండ్ ఇప్పుడు వస్తున్న న్యూస్ ఏంటి అంటే డ్యామ్ క్యాపిటల్ వాళ్ళు దీని మీద ఇనిషియేట్ చేస్తున్నారండి కవరేజ్. ఫర్దర్ గా దీనికి బై రేటింగ్ ఇస్తూ 140 రూపాయల టార్గెట్ ప్రైస్ అయితే ఇస్తున్నారంటే అప్రాక్స్ గా 30-40% పెరుగుతుందని చెప్పి మాట్లాడుతున్నారు. ఖచ్చితంగా ఒకసారి దీంట్లో ప్రైస్ యాక్షన్ ట్రాక్ చేయండి, ఆపర్చునిటీ రావచ్చేమో. ఇక నిఫ్టీ 50 గురించి మాట్లాడుకుంటే ఇవాల్టి ప్రైస్ యాక్షన్ నేనైతే సాటిస్ఫాక్టరీగా లేనండి. కాకపోతే ఒకే ఒక్క మంచి విషయం ఏంటి అంటే మనం ప్రీవియస్ గా మాట్లాడుకున్న ఈ రేంజ్ చూసారా అండి, అప్రాక్స్ గా 23,250 దానికి దగ్గరగా ఉంది. దీని మీద క్లోజ్ అయ్యి ఉంటే నేను కొంచెం హ్యాపీ ఫీల్ అయ్యేవాడినేమో. బట్ స్టిల్ మనకి మార్కెట్లు ఇక్కడ గడిచిన 3 రోజులుగా గమనించండి, 3 సెషన్స్ గా మార్కెట్లు పెరగడం, కింద పడడం, మీదకి లేవడం. ఇవాళ కూడా పెరిగి
మళ్ళీ కింద పడిపోయిందండి. అంటే ఒక డైలమా అయితే ఇక్కడ మనకి కనిపిస్తుందండి. బట్ ఏదేమైనా కూడా ఈ 23,100 మీదన పర్వాలేదండి మనకి. బట్ ఓవరాల్ గా ప్రైస్ ఎట్టి పరిస్థితుల్లోనూ 23,250 మీదన ఉంటేనే మంచిది. సో ఇప్పుడు మార్కెట్ లో ఉన్న పరిస్థితులన్నీ కూడా మన చేతులు దాటి ఉన్నాయండి. ఏది కూడా ఏ రాత్రికి ఏ న్యూస్ వస్తుందో, ఎవరేం మాట్లాడతారో, మార్కెట్ ఎలా రియాక్ట్ అవుతుందో మనం చెప్పలేకపోతున్నాం. కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఇక రేపటికి మనం గమనించాల్సిన మోస్ట్ ఇంపార్టెంట్ లెవెల్ అంటూ ఏదైనా ఉంది అంటే అది 23,250 మాత్రమే. సో ఇక్కడ మనకి డూ ఆర్ డే సినారియో ఫర్దర్ గా నిఫ్టీలో కూడా కనిపించబోతుందండి. తస్మాత్ జాగ్రత్త. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఎవరికైనా ఉపయోగపడుతుందంటే మీ ఫ్రెండ్స్ కొలీగ్స్ అందరికీ షేర్ చేయండి. ఈ హెల్ప్ చేస్తారని ఆశిస్తూ మరొక మంచి వీడియోతో కలుద్దామండి. ధన్యవాదాలు.